శతమానం భవతి. మీరు దేవత, మళ్ళీ మీరు అడగకుండానే తిరిగిచ్చేస్తామని కాళ్ళు పట్టుకొని బతిమలాడి మరీ తీసుకెళ్తారు. వడ్డీ ఇవ్వమంటే మాత్రం మేమంతనుకోలేదమ్మా అని లెక్కలు చెప్తారు. నా కూతురు లెక్క చెప్పింది కదా, అందులో ఒక్క అంకె కూడా తప్పకుండా ఇవ్వండి. 15,000 చేతిలో పెట్టి త్వరగా బయలుదేరండి. అసలు కన్నా వడ్డీ ఎక్కువయ్యేలాగుందమ్మా. అప్పుడు అప్పు చేయడం మానేయండి. అసలు ఇవ్వక్కర్లేదు, వడ్డీ ఇవ్వక్కర్లేదు. వచ్చే నెల 10వ తారీఖు కల్లా వడ్డీ తెచ్చి ఇవ్వకపోతే అప్పుడు చెప్తాను మీ పని. వెళ్ళండి. అమ్మయ్యా, అమ్మ చూడలేదు. ఇలా వడ్డీలు తీసుకుంటున్నానని తెలిస్తే ఆవిడ అస్సలు ఊరుకోదు. ఎందుకొచ్చిన కోలా? కార్తీక్, కాస్త ఇది చూస్తాగు. నాకొద్దు నీలిమా, ప్లీజ్ నన్ను కాసేపు వదిలేసి తీసుకెళ్ళిపో. ఏంటి కార్తీక్ ఇది? బాను కనిపించటం లేదు, నిజమే. ఆ బాధ నీతో పాటు మాకు కూడా ఉంది. మాకంటే నీకు కొంచెం ఎక్కువగా ఉంటుంది, నేను కాదనను. కాని తను కనిపించట్లేదని, తన జాడ తెలియలేదని ఇలా తిండి నీళ్లు మానేస్తే నువ్వేమైపోతావు? ఒక్కసారి ఆలోచించు. నీకేదైనా జరిగితే మేమిలా తట్టుకోగలం. అది ఆలోచించవా నువ్వు? నాకేదో అవుతుందని ఆలోచించడం లేదు. నా భాను ఏమైందని ఆలోచిస్తున్నాను. తన జాడ ఎందుకు దొరకలేదని నేను బాధపడుతున్నాను. తను ఎక్కడున్నా క్షేమంగా ఉండాలన్న ఒక్క ఆశ తప్ప ఇంకే ఆలోచన లేదు. కానీ ఇప్పటిదాకా భాను కనీసం ఒక్క ఫోన్ కూడా చేయలేదు. తను ఎలాంటి పరిస్థితిలో ఉందో తలుచుకుంటేనే నాకు భయంగా ఉంది. అవన్నీ నీకెందుకు అర్థం కావట్లేదు నీలిమా? చూడు కార్తీక్, మనస్ఫూర్తిగా ప్రేమించిన వాళ్ళు దూరంగా ఉంటే ఆ బాధ ఎంతగా ఉంటుందో నాకు బాగా తెలుసు. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో, బాను నీకు జీవితం కావచ్చు. నిన్నిష్టపడే వాళ్ళు, నిన్ను అభిమానించే వాళ్ళ మేమందరం కూడా ఉన్నాం కార్తీక్. ఆ విషయం కూడా తెలుసుకో. అందుకే మేమంతా నీ గురించి ఆలోచిస్తున్నాం. ప్లీజ్ మా గురించి కూడా నువ్వు అర్థం చేసుకో. చూడు నీలిమా, నా భాను కనిపించే వరకు నేను ఎవరి గురించి ఆలోచించలేను. కేవలం భాను గురించి మాత్రమే ఆలోచిస్తాను. తను ఎక్కడుందో ఎలా తీసుకురావాలా అనే ఆలోచిస్తాను. ఏ పరిస్థితిలో ఉందా అని మాత్రమే ఆలోచిస్తాను. తనకేమీ కాకూడదని మాత్రమే ఆలోచిస్తాను. అంతకు మించి నేను ఇంకేమీ ఆలోచించను, ఎవరి గురించి ఆలోచించలేను. నువ్విక్కడ ఉంటేనే కదా నేను ఎలా ఉంటానో అని నీకు బాధగా ఉంటుంది, భయంగా ఉంటుంది. నువ్వు కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపో. నన్ను ఒంటరిగా వదిలేసే. నా భాను కనిపించాక తనని తీసుకొని నేను ఇంటికి వస్తాను. అంతవరకు నువ్వు ఇంటికి వెళ్ళి అమ్మకు సాయంగా ఉండు. దయచేసి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. కుదరదు కార్తీక్, నిన్ను ఒంటరిగా వదిలేసి నేనెలా వెళ్తాను? నువ్వు నా ఫ్రెండ్వి. నువ్వెప్పుడు సంతోషంగా ఉండాలని కోరుకునే మనిషిని నేను. నువ్విలా బాధలో ఉండగా నిన్ను ఒంటరిగా వదిలేసి నేను వెళ్ళిపోతానని నువ్వెలా అనుకున్నావు? నువ్వు నన్ను ఎన్ని తిట్టినా, నా మీద ఎంత కోపాన్ని పెంచుకున్నా నేను మాత్రం నిన్ను వదిలిపెట్టే ప్రసక్తే లేదు. సరే, నువ్వు ఇక్కడే ఉంటాను అంటున్నావు కదా, నేను కూడా ఇక్కడే ఉంటాను, ఎక్కడికి వెళ్ళను. బాబుగారు, ఒకసారి బయటకు వస్తారా? ఎందుకమ్మా? చిన్న పనుంది బాబుగారు, త్వరగా రండి. లక్ష్మమ్మ ఎవరు? కోయిదోరు బాబు, ఈ ప్రాంతంలోనే ఉంటారు. ఈయన మాట అమ్మవారి పలుకని అందరూ అంటూ ఉంటారు. మీ గురించి చెప్పాను, మీ బాధ మొత్తం వివరించాను. వచ్చి ఉపశమనం చెప్పమన్నాను. ఆయన నోటి వెంట వచ్చే మాట ఆ తల్లి శాసనమని అనుకోండి. ఆయన ఏం చెప్పినా అది అక్షర సత్యం. కూర్చోండి దొరా. కూర్చోండి బాబు. కూర్చో. కుర్రోహ కుర్రు, కుర్రోహ కుర్రు. కంచి కామాక్షమ్మ పలుకు, మధుర మీనాక్షమ్మ పలుకు, కాశీ విశాలాక్షమ్మ పలుకు, నా తల్లి చల్లని దేవత పలుకు. ప్రేమని తప్ప కోపాన్ని పెంచుకునే భద్రకాళి కాదయ్యా. ఆ తల్లి దయ ఉంటే జరగదంటూ ఏదీ ఉండదు. అడవిని కాపలా కాసే అడవి తల్లి. అక్కడ ఉన్న చెట్టు, సేమ, పుట్ట అంతా తల్లి కర్ణతోనే ఉంటాది దొరా. ఆ తల్లి నిర్ణయానికి వ్యతిరేకంగా అక్కడ ఏదీ జరగదు దొరా. పెట్ట పిల్లల్ని కంటికి రెప్పలాగా కాపాడుకున్నట్టు కడుపున పుట్టిన పిల్లల్ని
తల్లి ఎలా చూసుకుంటాదో ఆ అడవిలో వెళ్ళే పిల్లల్ని ఆ అడవి తల్లి అంత ప్రేమగా చూసుకుంటాది. ఆ తల్లి దయ ఉన్నంత వరకు నీ ఇంటి ఇల్లాలకి ఏమీ కాదు దొరా. నువ్వు భయపడవలసిన అవసరం లేదు. మీ మాట నిజం అవుతుందా? నా భాను అదే అడవిలో మిస్ అయింది. తన గురించి ఎంత వెతికినా మాకు కనిపించలేదు. తను ఎక్కడున్నా క్షేమంగానే ఉంది కదా? ఒక్కసారి అమ్మవారిని అడిగి చెప్తారా? కుర్రోహ కుర్రు కుర్రోహ కుర్రు కుర్రోహ కుర్రు. ఇది నేను చెబుతున్న మాటలు కాదు దొరా, ఆ ఎమ్మే నాతో పలికిస్తున్న మాటలు. అమ్మని వేడుకొని వచ్చావు. నువ్వు ఎంత బాధపడుతున్నావో ఈ తల్లి నాకు వివరంగా చెప్పింది. భార్యని ప్రాణంగా ప్రేమించి ఆ తల్లి నీకు దూరమైనందుకు నువ్వు ఎంత కుమిలిపోతున్నావో ఈమె మాటల్లో నేను విన్నాను దొరా. అప్పుడే అమ్మవారికి పూజ చేశాను. ఆ తల్లి ఆ బిడ్డను కరుణించమ్మా అని అడిగాను. ఆ తల్లిని వేడుకున్నాను. ఆ తల్లి కరుణించింది. కరుణతో పువ్వు నా చేతిలో కురిపించింది. ఇదిగో ఇదిగో దొరా, ఈ పువ్వు అమ్మిచ్చింది. ఈ పువ్వు పట్టుకొని ఆ తల్లి పలికే పలుకే నేను చెప్తున్నాను. ఆ బిడ్డ ఎక్కడ ఉన్నా క్షేమంగా ఉంటాది. కొండదేవర కంటికి రెప్పలా కాపాడుతాది. నీకు దూరమైంది అంటే దానికి ఒక కారణం ఉంటుంది తప్ప ఆ తల్లి ఎప్పటికీ మీకు శాశ్వతంగా దూరం కాదు దొరా. మీ ప్రేమ గొప్పది, మీ అభిమానం గొప్పది, మీ ఇద్దరి అనుబంధం చాలా గొప్పది. మిమ్మల్ని విడదీయటం ఏ శత్రువుకి సాధ్యం కాదు. ఎన్ని కుతంత్రాలు ఎవరు పనినా సరే మీ ఇద్దరి మధ్య ఎడబాటు రాదు దొరా. సీతారాముల బంధం ఉంటది కదా, వాళ్ళిద్దరూ దూరంగా ఉన్నా, సీతమ్మ తల్లి అడవుల్లో ఉన్నా రాముడి మనసులోని ఆ తల్లి స్థానం పోలేదు దొరా. రాముడి మీద ఆ తల్లికి ప్రేమ తగ్గలేదు దొరా. ప్రపంచం మొత్తం వాళ్ళు విడిపోతారు అనుకున్నా ఆ బంధం ఇప్పటికీ విడిపోలేదు దొరా. యుగాలు గడిచిన ఆ చరిత్ర సజీవంగా ఉంది దొరా. అంత గొప్ప ప్రేమ దొరా మీ ఇద్దరిది. మీ ఇద్దరిని విడదీయడం ఎవరితరం కాదు. శివపార్వతుల్లాగా శరీరాన్ని పంచుకున్న అర్ధనారీశ్వరులు మీరు. కోన నీకోసమే ఎదురు చూస్తాంది. మీ దగ్గరికి తప్పకుండా వస్తాది. దిగులు పెట్టుకోకుదురా. చాలా సంతోషం స్వామి. నా భానుకేమైందో అని భయపడుతున్నప్పుడు తనకేమీ కాదు అని ధైర్యం చెప్పారు. తను ఎక్కడున్నా ఆ అమ్మవారి దయ వల్ల బాగుంటుందని చెప్పారు. మీ మాట అమ్మ పలుకు అన్నారు. నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను దొరా. నా భాను బాగుందని నాకు నమ్మకం వచ్చింది. స్వామి, ఇవి తీసుకోండి. వద్దు దొరా. డబ్బు కోసం చెప్పిన మాటలు కాదు దొరా. అమ్మ ఆనతిచ్చింది, నేనొచ్చి పలికాను అంతే. ఆ తల్లెకు సోలెడు బియ్యం ఇవ్వండి, ప్రసాదం చేసి అందరికీ పంచుతాను. అది సాలు దొరా. దిగులు పడకు దొరా. అమ్మ మాటకి తిరుగులేదు. ఖచ్చితంగా నీ ప్రాణం నీకు కనిపిస్తుంది. అమ్మకి మొక్కు చెల్లించుకో. ఇదిగో. మా గోడౌన్లో పెట్టిస్తున్నాం. మంచి ధర వచ్చినప్పుడు అమ్ముకోమని నేనే చెప్పాను. ఈ విషయంలో మీరింకా ఇబ్బంది పడకండి. మంచిది బాబు, చెప్పానుగా. మీ చల్లని చూపులతో ఈ ఊరు రైతులు ఎప్పుడు బానే ఉంటారని. మీకున్న విశాలమైన మనసు నేను అర్థం చేసుకోలేకపోయాను. తడిసిపోతాయని బాధపడ్డాను, కానీ గొడుగులా మీరు అడ్డొస్తారని ఊహించలేకపోయాను. వస్తాను బాబు. వస్తాను బాబు. వస్తానమ్మా. వస్తాను. వస్తావమ్మా. కిట్టయ్య, నువ్వు వెళ్ళి ఆ బొట్టు రాధకు పెట్టు. సరే అమ్మా. రాధా,
పూజ చేయించిన కుంకుమంట ఇది. నీకు పెట్టమని తీసుకొచ్చారు. ఇది నీకు బొట్టు పెడితే ఆ తల్లి దయ వల్ల నువ్వు తొందరగా కోలుకుంటావు. పసుపు కుంకుమ పెట్టి వేడుకుంటే నువ్వు కరుణిస్తావని నా బాను ఎన్నోసార్లు చెప్పింది. అందుకే ఈ పసుపు కుంకుమను తీసుకొచ్చాను. ఈ కుంకుమ బొట్టు ఎలాగైనా నా బానుకు చేరేలా చేయి తల్లి. నా చెంతకి తనని చేర్చు. ఆగు తమ్ముడు. ఏంటక్క, ఎందుకు ఆగమన్నావు? అదేంటి నువ్వు బొట్టు పెడుతున్నావు? తప్పే ఉంది? తనకు కాబోయే భార్య కదా, బొట్టు పెట్టడంలో తప్పు లేదనుకుంటాను. అన్నీ తెలిసి ఏంటమ్మా నువ్వు కూడా ఇలా మాట్లాడుతున్నావు? ఒకసారి నిశ్చితార్థం అనుకుంటే అయ్యిందా? అవ్వలేదు కదా. మళ్ళీ 6 నెలల తర్వాత తను ఇప్పుడే వచ్చింది. బొట్టు పెట్టడం అంటే ఏంటి? నిశ్చితార్థం చేసుకోవడం అంటే సగం పెళ్ళైపోవడం అని అందరూ నమ్ముతారు. మరి ముహూర్తాలు చూడకుండా ఇలా చేయకూడదు కదా. అందుకే తను కళ్ళు తెరిచాక అన్నీ మాట్లాడుకొని పెళ్లిలో బొట్టు పెట్టమని చెప్తాం. అంతవరకు వద్దు. బాగానే ఆలోచించావు. మంచి ముహూర్తం చూశాకే మురారి చేత్తో బొట్టు పెట్టిద్దాం. భాను, బగారో తల్లి, వచ్చేసావమ్మా? ఎక్కడికి వెళ్ళిపోయావమ్మా? ఇన్ని రోజులు నువ్వు కనపడకపోయేసరికి మేమంతా ఎంత భయపడ్డామో తెలుసా? నువ్వు తిరిగి రాకపోయేసరికి మేమంతా ఎంత కంగారు పడ్డామో తెలుసా? ఆ రోజు నువ్వు బయలుదేరావు కదా, ఆ రోజు నువ్వు వస్తావని, నీతో మాట్లాడాలని అందరం అలాగే గుమ్మం వైపు చూస్తూ నిలబడిపోయాం. కానీ ఎంతసేపటికి నువ్వు రాలేదు. తర్వాత నీ జాడ కూడా తెలియలేదని చెప్పేసరికి మా అందరికీ ఎంత భయమేసిందో తెలుసా? ఇప్పుడు నువ్వు వచ్చేసావుగా, నాకు చాలా సంతోషంగా ఉంది తల్లి. ఏంటి నాన్న, మీ అందరినీ వదిలేసి నేనెక్కడికి వెళ్తాను? ఈ ఇల్లంటే నాకు ప్రాణం. మీరందరూ నా లోకం. ఆయన లేని జీవితం నాకెక్కడుంది? ఆయనకి దూరంగా, ఈ ఇంటికి దూరమై నేనెలా బతుకుతానన్నా? అత్తయ్యకి నా మీద కోపం ఉందని నేను అక్కడికి వెళ్ళానే కానీ మీ అందరికీ దూరంగా నేను వెళ్ళగలనా? అత్తయ్య నన్ను క్షమిస్తారు, నాతో మాట్లాడతారని నాకు ఫోన్ చేసినప్పుడు రెక్కలు కట్టుకుని ఇక్కడ వాలిపోదామని బయలుదేరాను నాన్న. అంత జర్నీ చేస్తున్నంతసేపు నేను ఎప్పుడెప్పుడు వెళ్తానా అని నాకు అనిపిస్తూనే ఉంది. మీ అందరినీ చూడకుండా నేను ఎలా ఉంటాను నాన్న? మీకు దూరంగా ఎలా వెళ్ళిపోతాను? మరి ఇన్ని రోజులు ఎక్కడున్నావు తల్లి? ఎంత వెతికినా నీ గురించి మాకెవరికీ తెలియలేదు, నువ్వు కనిపించను లేదు. ఏమైంది తల్లి? అదే నాన్న, అడవి రూట్లో వస్తున్నప్పుడు చిన్న ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదంలో అనుకోకుండా స్పృహ తప్పిపోయాను. అక్కడున్న వాళ్ళు నన్ను చేరదీశారు. వాళ్ళ దగ్గరే ఉన్నాను. నాకు స్పృహ వచ్చేసరికి ఇదిగో ఈయన వెతుక్కుంటూ వచ్చారు. ఆయనతో కలిసి వచ్చాను. పోన్లేమ్మా, మంచి పని చేసావు. నిన్ను చూశాకే నా ప్రాణం లేచొచ్చినట్టు అయింది. నీకేమైందో ఏంటోనని ఇన్ని రోజులు ఎంత భయపడ్డానో తెలుసా? చివరికి నీ విషయంలో న్యాయం చేయలేదని అమ్మవారిని కూడా తిట్టేశాను. అంత బాధ అనిపించింది తల్లి. నా బంగారు తల్లి జీవితంతో ఎందుకు ఆడుకుంటున్నావని ఆమె నిలదీశాను. అంతలా నాకు బాధ అనిపించింది తల్లి. నువ్వు వచ్చేసావుగా, ఇక నేను ప్రశాంతంగా ఉంటాను. అవును, నువ్వు చెల్లెము కనిపించావా? అందరూ కనిపించారు నాన్న. పదండి, టిఫిన్ చేద్దురు గాని. నువ్వెప్పుడు తిన్నావో ఏంటో. పద. రా, కూర్చో తల్లి. కూర్చోండి. కూర్చో. మీరు కూర్చోండి. నువ్వు వచ్చావన్న ఆనందంలో నా కడుపు నిండిపోయింది. చూసావమ్మా,
నువ్వు తిరిగొచ్చాక కార్తీక్ కళ్ళలో కూడా ఆనందం కనిపిస్తోంది. కార్తీక్ నువ్వు కనపడకపోయేసరికి నీ మీద ఎంత దిగులు పెట్టుకున్నాడో తెలుసమ్మా? రే తనకి నువ్వంటే రే ప్రాణం. వాసు, నువ్వు వాసు, భాను 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 వాసు, వాసు, అసలు ఏమైందిరా నీకు? భాను ఎప్పుడొచ్చిందిరా? భాను వచ్చేసింది కదా. రాలేదా? భాను తిరిగి వచ్చేసిందని నాకు అనిపించింది. నా కూతురు తిరిగి వచ్చేసిందని ఎంతో ఆనందించాను. అదంతా భ్రమది. అన్నయ్య, భాను రావాలని 1000 కళ్ళతో అందరూ ఎదురు చూస్తున్నాం. కానీ కన్నీళ్లే మిగులుతున్నాయి తప్ప ఆ గుమ్మంలో భాను అడుగు మాత్రం కనిపించటం లేదు. ఈ చెవులకి భాను మాట వినిపించటం లేదు. కానీ బాధ మాత్రం ఎక్కువ కాలం ఉండదన్నయ్య. భాను ఎక్కడున్నా సరే తప్పకుండా తిరిగి వస్తుంది. ముందు ముందు మీరు తినండి అన్నయ్య. నాకెందుకో భయంగా ఉంది చెల్లమ్మ. వాసు, అన్నయ్య, వాసు, ఇక్కడే ఉండాలి కదా, ఎలా మిస్ అయింది? నేనే ఏమైనా మర్చిపోయానా? ఏంటి పార్దు, ఏం వెతుకుతున్నావు? ఏం లేదు చాంద్రి, ఏదో ఆఫీస్ ఫైల్ కనిపించకపోతే వెతుకుతున్నాను అంతే. దానివల్ల పెద్ద ఇంపార్టెన్స్ ఏమీ లేదు, జస్ట్ ఒకసారి చెక్ చేద్దామని అంతే. సరే కానీ నువ్వు టాబ్లెట్ వేసుకున్నావా? నువ్వు కూర్చో, నేను వెళ్ళి పాలలో కుంకుమ పువ్వు వేసి తీసుకొస్తాను. పార్దు, నువ్వు చెప్తుంది నిజమేనా? నువ్వు వెతుకుతుంది నిజంగా నా ఆఫీస్ ఫైలేనా? నీకెందుకు అబద్ధం చెప్తాను? ఫైల్ కోసం వెతుకుతున్నాను, అందులో ఎలాంటి అబద్ధమూ లేదు. ఇదే కదా నువ్వు వెతుకుతున్న ఫైల్? అది కాదు చాంద్రి, అది ఈ ఫైల్లో ఏముందో నేను చూశాను. మీరు ఎప్పుడు వస్తారో చెప్పండి, మేము కూడా వచ్చేస్తాం. అందరం కలిసి వెతుకుదాం. లేదు లేదు, నాకేం శ్రమ లేదు. చెప్పాను కదా, నేను భాను కోసం ఇక్కడున్నానని. తను కనిపించే వరకు నేను ఎక్కడికి వెళ్ళే ప్రసక్తే లేదు. మీరు మా గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. మీరు వచ్చే టైం చెప్పండి, మీకన్నా ముందే నేను అక్కడికి వచ్చేస్తాను. ఉంటాను. ఏంటి అలా చూస్తున్నావు? అలా చూడకు, కార్తీక్కి దిష్టి తగులుతుంది. నేనలా దిష్టి పెట్టే మనిషిని కాదమ్మా. బాబుగారిని భోంచేయమని ఎన్నిసార్లు చెప్పినా, ఎంత బతిమలాడినా ఒక్క మెతుకు కూడా ముట్టలేదు. అలాంటిది బాబుగారు భోంచేస్తున్నారంటే చాలా ఆశ్చర్యంగా ఉందమ్మా. మీరేదో చెప్పే ఉంటారు. ఏ మంత్రం వేశారో అడుగుదామని. మంత్రాలకి చింతకాయలు రాలేవు అని తెలుసుకో. ఏ మంత్రం వేయక్కర్లేదు. చెప్పే పద్ధతిలో చెప్తే, భవిష్యత్తు మీద ఆశను కల్పిస్తే ఎవరైనా ఆశతో బతుకుతారు. ఎవరిని ఎలా డీల్ చేయాలో నాకు బాగా తెలుసు. నువ్వేమీ దీని గురించి ఆలోచించకు. వెళ్ళి ఇంకేమైనా వెరైటీస్ ఉంటే తీసుకొచ్చి డైనింగ్ టేబుల్ మీద పెట్టు. అలాగేనమ్మా. రాధా, అమ్మ ఏం మాట్లాడిందో నీకు తెలుసా? నువ్వు కళ్ళు తెరవగానే, నీతో మాట్లాడగానే పెళ్లి ముహూర్తం పెడతాను అని చెప్పింది. మనిద్దరికీ పెళ్లి చేసేస్తానని చెప్పింది. అనుకున్న ప్రకారం అప్పుడు నిశ్చితార్థం జరిగి ఉంటే ఈ పాటికి మనం ఎంతో సంతోషంగా ఉండేవాళ్ళం. అమ్మ ఎన్నో అనుకుంది. నీకు తొందరగా తెలివి రావాలని, నువ్వు మాలో కలిసిపోవాలని అందరం కోరుకుంటున్నాం.
నువ్వు మామూలు మనిషి అవగానే మన పెళ్లికి ముహూర్తాలు పెడతారు. ఈ ఇంటికి పచ్చని తోరణాలు కట్టి మన పెళ్లి అంగరంగ వైభవంగా చేయడానికి అమ్మ ఏర్పాట్లు కూడా చేస్తుంది. మన ప్రేమ ఫలించి మనిద్దరం జంటగా మారే గడియ కోసం అమ్మ కూడా వెయిట్ చేస్తుంది. తొందరగా కళ్ళు తెరువు రాధా. నువ్వు మళ్ళీ ఎప్పటిలాగే మామూలు మనిషి అవ్వాలి రాధా. కిట్టయ్య, రాధతో చెప్పానమ్మా, నువ్వు మా పెళ్లి చేయాలనుకుంటున్నావని. అందుకే తను తొందరగా కళ్ళు తెరవాలి అని చెప్తున్నానమ్మా. రాధకున్న మాటలు వినిపిస్తున్నాయి. తను తొందరలోనే కోలుకుంటుంది. తప్పకుండా కోలుకుంటుంది నాన్న. విధాత మీ ఇద్దరూ జంటని మీ నుదుటన ఎప్పుడో రాశాడు. దాన్ని ఎవ్వరూ తప్పించలేరు. మనసారా ప్రేమించిన అమ్మాయిని నీ జీవితంలోకి నువ్వు స్వాగతిస్తావు. నిన్ను తన గుండెల్లో పెట్టుకుని ఆరాధించిన రాధే నీతో జీవితాంతం నడుస్తుంది. ఇందులో ఎలాంటి సందేహం లేదు. మన ఇంట్లో మంగళ వాయిద్యాలు మోగడానికి ఇంకా ఎంతో సమయం పట్టదు. అదేంటి నాన్నా, రాధ నుదుటి మీద బొట్టు లేదు? నువ్వు చూసుకోలేదా? నేను చూసుకోలేదమ్మా. ఇప్పుడే బొట్టు పెట్టిస్తాను. సత్య, సత్య, మావయ్య నన్ను పిలిచాడు. సత్య. ఏంటి మావయ్య, ఏమైనా కావాలా? సత్య, రాధకి డ్రెస్ మార్చింది నువ్వేనా? అవును మావయ్య. ఏ డ్రెస్ బాలేదా? అంతా బానే ఉంది కానీ తనకి బొట్టు పెట్టలేదు. అది నువ్వు చూసుకోలేదా? మర్చిపోయానమ్మమ్మా. చూడు సత్య, గడపకి పసుపు అందం, ఆడదాని నుదుటికి బొట్టు అందం. అది లేకుండా ఎప్పుడూ ఉండకూడదు. ఆడదాని నుదురు బోసిపోయింది అంటే తన తలరాత మారిపోయింది అని అర్థం. ఆ నుదురు ఎప్పుడూ కుంకుమతోనే ఉండాలి. అదిగో అమ్మవారి దగ్గర పూజ చేయించిన కుంకుమ ఉంది, తీసి బొట్టు పెట్టు. ఇదిగో సత్య, అమ్మవారి కుంకుమ. పసుపు కుంకుమ పెట్టి వేడుకుంటే నువ్వు కరుణిస్తావని నా బాను ఎన్నోసార్లు చెప్పింది. అందుకే ఈ పసుపు కుంకుమను తీసుకొచ్చాను. ఈ కుంకుమ బొట్టు ఎలాగైనా నా బానుకు చేరేలా చేయి తల్లి. మా మావయ్య చేత్తో నా నుదుటిన బొట్టు పెట్టించుకుని నా మెడలో తాళి బొట్టు కట్టించుకోవాలని నేను కలలు కంటున్నాను. కానీ నా జీవితానికి అడ్డుగోడలా నువ్వొచ్చావు. ఇప్పుడు నేను నీకు బొట్టు పెడుతున్నాను అంటే నువ్వు కోలుకోవాలని, మా మావయ్యతో నీ జీవితాన్ని పంచుకోవాలని కాదు. ఇంకా నువ్వు కళ్ళు తెరవకుండా శాశ్వతంగా కన్ను మూసి మట్టిలో కలిసిపోవాలని. చూసావా, నువ్వు నుదుటిన కుంకుమ పెట్టగానే రాధకి ఎంత కళ్ళొచ్చిందో. ఇంకెప్పుడు తనని బొట్టు లేకుండా నేను చూడకూడదు. అర్థమైందా? అలాగే అమ్మమ్మ. ఆ ఏరియా చూడండి ఒకసారి. సార్, ఆ డ్రోన్ ఇంకొంచెం డీప్ ఫారెస్ట్లోకి వెళ్ళమనండి. అటుపక్క లోయలు అవి ఉన్నాయి, అటు సైడ్ చూపించమనండి. ఎందుకు? బాను తాళి దొరికింది ఆ దగ్గరలోనే సార్. ఆ చెట్టు కొమ్మకుంది, అక్కడి నుంచి మనిషి జారిపడే అవకాశం ఉంది.
పొరపాటున పడిపోయి దొర్లుకుంటూ అక్కడికి వెళ్ళుండొచ్చు. ఆ క్షణమే తాళి తెగుండొచ్చు. అందుకే ఖచ్చితంగా నా బాను అదే ప్రదేశంలో ఉంటుందని నాకు నమ్మకంగా ఉంది. ప్లీజ్ సార్, ఆ డ్రోన్ ఇంకొంచెం ముందుకు వెళ్ళమనండి. ఓకే, ఆ రైట్ సైడ్ డ్రోన్ దించు. సార్, ఆ మొక్కల మధ్యలో ఏదో రిఫ్లెక్ట్ అవుతుందండి. డ్రోన్ ఇంకొంచెం కిందకి దించమానండి. అలాగే, కొంచెం కిందకి దించు. ఆ రైట్ సైడ్ కొంచెం కిందకి దించు. అదేదో కత్తిలో ఉంది సార్. అవును సార్, అది కత్తే. చూస్తుంటే అది పడిపోయి ఎంతో కాలం అయినట్లేదు. అంటే ఆ రోజు అక్కడేదో అటాక్ జరిగి ఉండాలి. భాను కూడా ఈ నియర్ బై ఎక్కడో ఉండుంటుంది సార్. ముందు కత్తి ఉన్న ప్రదేశం ఎక్కడో తెలుసుకోండి సార్, మనం అక్కడికి వెళ్దాం. ఓకే, అది కొంచెం డౌన్ చేయండి. మనం ఇటు నుంచి వెళ్తే ఓ 10 minutesలో అక్కడ చేరుకోవచ్చు. వెళదాం, పదండి. పదండి సార్. కమాన్. అదిగోండి సార్, అక్కడ ఉంది. చూసారా సార్, ఈ ప్రదేశానికి ఎవరు రారు అన్నారు, ఇక్కడెవరూ లేరు అని చెప్తున్నారు. బట్ ఇక్కడ కత్తి దొరికిందంటే ఖచ్చితంగా భానుకేదో జరిగింది. రాధా, 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 అమ్మా, అమ్మా, రాధా, అమ్మా, చూడమ్మా, చూడు. రాధా, నీకు స్పృహ వచ్చిందా? నాకు చాలా ఆనందంగా ఉంది. చూడు రాధా, ఇదిగో అందరం నీకోసం ఎదురు చూస్తున్నాం. నువ్వు కళ్ళు తెరవాలని, నువ్వు మా అందరితో మాట్లాడాలని, నువ్వు మాట్లాడే మొదటి మాట ఏమవుతుందో అని అందరం ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నాం. చూడు రాధా. ఇది ఇంత తొందరగా కళ్ళు తెరుస్తుందని అస్సలు అనుకోలేదు. ఇప్పుడు ఇది కళ్ళు తెరిచింది అంటే తర్వాత ఏం చెప్తుందని నాకు భయంగా ఉంది. అత్తయ్య, రాధకి స్పృహ వచ్చింది. తను మామూలు మనిషి అవుతుంది. ట్రీట్మెంట్ ఫలించింది అత్తయ్య. రాధా, రాధా, అమ్మా, మాట్లాడు రాధా. నీ మాట కోసం ఎదురు చూస్తున్నాను. ఎన్ని రోజుల తర్వాత నువ్వు కలిసావు. నీతో మాట్లాడదాం అనుకున్న క్షణాన నువ్వు అన్కాన్షియస్లోకి వెళ్ళిపోయావు. తర్వాత నువ్వు ఎప్పుడు కళ్ళు తెరుస్తావా అని కంటికి రెప్పలా నిన్ను చూసుకుంటున్నాను. ఎన్ని రోజులకు నువ్వు కళ్ళు తెరిచావు. దయచేసి మాట్లాడు రాధా. రాధా, రాధా, రాధా రాధా, రాధా రాధా, రాధా రాధా, కెట్టయ్య,
వెంటనే డాక్టర్ భార్గవికి ఫోన్ చేయి, రమ్మని చెప్పు వెంటనే. అలాగమ్మా. హలో భార్గవి, రాధకి స్పృహ వచ్చింది, అర్జెంటుగా నువ్వు ఇంటికి రా. ఏమండి మీ పేరు? సింహాచలం అండి. చూడండి సింహాచలం గారు, మీ ఊరికి దగ్గరగా అడవి ఉంది కదా, ఆ అడవి దారిలో ఈ మధ్యకాలంలో ఏమైనా గొడవలు జరిగాయా? భలే వారండి, ఇది చాలా ప్రశాంతమైన ఊరండి. ఈ చుట్టుపక్కల గొడవలు ఏమీ జరగవు. ఆ అడవి దేవత అందరినీ చల్లగా చూస్తుంది. నాకు తెలిసినంత వరకు ఏమీ జరగలేదండి. అక్కడ ఏదో గొడవ జరిగినట్టుగా మాకు ఆధారాలు దొరికాయి. ప్రశాంతమైన అడవిలో కత్తులు ఎందుకుంటాయి? ఏదో ఒకటి జరిగితేనే కదా అక్కడ ఉంటాయి. అందుకే మేము అడుగుతున్నాం. మీరు ఎవ్వరికీ భయపడాల్సిన అవసరం లేదు. మేము అడుగుతున్నాం కదా, ధైర్యంగా చెప్పండి. ఇందులో భయపడడానికి ఏముందండి? జరిగితే జరిగిందని చెప్తాము, జరగకపోతే జరగలేదని చెప్తాము. నాకు తెలిసి ఏమీ జరగలేదండి, అందుకే చెప్తున్నాను. బాగా గుర్తు తెచ్చుకోండి, 4-5 రోజుల క్రితమే జరిగింది. ఇక్కడ దగ్గరగానే అయింది. కాబట్టి ఈ ఊర్లో ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. అందుకే మేమందరం వెతుక్కుంటే ఇక్కడికి వచ్చాం. ప్లీజ్ కొంచెం గుర్తు చేసుకోండి. నేనేం మర్చిపోలేదండి, ఏం జరగలేదని చెప్తున్నాను కదా. అదేంటి బాబాయ్ ఎలా అంటావు? 4 రోజుల క్రితము అడవిలో గొడవ జరిగిందని ఊర్లో అందరు చెప్పుకున్నారు కదా, మరి ఏం జరగలేదంటావేంటి బాబాయ్? గొడవ జరిగిందా? ఎక్కడ జరిగింది? ఎవరెవరు ఉన్నారు? అదేనండి, అడవిదారిలో ఎవరో రౌడీలు కొంతమంది దాడి చేశారు. ఒక అమ్మాయిని తల మీద బలంగా కొట్టారంట. ఆ అమ్మాయికి దెబ్బ తగిలిందని అందరూ చెప్పుకుంటున్నారు. తనెవరో తెలుసా? తన గురించి నువ్వు నాకు చెప్తావా? తన ఫోటో చూపిస్తే గుర్తుపట్టగలవా? మరి నువ్వెందుకు మాకు అబద్ధం చెప్పావు? నేనేం అబద్ధం చెప్పలేదండి. ఆ రోజు నేను కొండ కిందున్న సంతకెళ్ళాను, అందుకే నాకేమీ తెలియదు. తర్వాత ఆ గొడవ గురించి ఎవరూ పెద్దగా ఏమీ మాట్లాడుకోలేదు, కాబట్టి నేను మీకేమీ చెప్పలేకపోయాను. నువ్వు చెప్పు, నువ్వు వాళ్ళని గుర్తుపడతావా? నేను కూడా ఆ రోజు లేనండి, సంతకు వెళ్ళాను. ఊర్లో అందరూ చెప్పుకున్నదే నేను మీకు చెప్పాను. ఎప్పుడు ఇలా జరగలేదు, ఈ మధ్యనే జరిగిందన్నారు. అది కూడా ఈ ఊర్లో వాళ్ళు కాదు, ఎవరో బయటి వాళ్ళని చెప్పుకుంటున్నారు. అది నేను కూడా చూడలేదండి. పోనీ మీ ఊర్లో ఆ గొడవను చూసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉంటే చెప్పండి, వాళ్ళకి ఎంత డబ్బు కావాలన్నా ఇస్తాను. నేను గొడవ తాలూకా విషయాలన్నీ తెలుసుకోవాలి. దయచేసి ఎవరైనా ఉంటే చెప్పండి. అలాగేనండి. అక్కడ నుంచి ఎవరో ఒక వ్యక్తి వచ్చి మా ఊర్లో వాళ్ళందరినీ రమ్మన్నాడు. ఇక్కడి నుండి మా ఊరు వాళ్ళందరూ వెళ్ళారు. వాళ్ళని నేను పిలుచుకుని వస్తాను, మీరు ఇక్కడే ఉండండి. కొంపు తీసి అటాక్ జరిగింది భాను మీదేనా? నేనేం ప్లాన్ చేయలేదు కదా. మరి భాను మీద ఇంకెవరు అటాక్ చేసుంటారో? నేను తప్ప భానుకి ఎవరూ శత్రువులు లేరు కదా. జరిగింది భానుకే అయితే భాను ఎక్కడుందో తెలిసిపోతుంది. భాను తిరిగి వచ్చేస్తుంది. అప్పుడు నా పరిస్థితి ఏంటి? నాలుగు చాపమ్మా. భార్గవి, బీపీ మిషన్ ఇవ్వమ్మా. అలాగే డాక్టర్. బీపీ నార్మల్గా ఉంది. ఓకే భార్గవి, తనని కూర్చోబెట్టు. ఇప్పుడు నీ ఒంట్లో ఎలా ఉందమ్మా? బానే ఉంది.
నాకేమైంది? అంతా చెప్తాను. నువ్వు భయపడవలసిన పనేం లేదమ్మా. బాగుందని నువ్వే చెప్తున్నావు కదా, నువ్వు బాగుంటావు. నువ్వు స్పృహలోకి రావాలని వీళ్ళందరూ ఎంతగానో ఎదురు చూశారు. పగలు రాత్రి తేడా లేకుండా కంటికి రెప్పలా నిన్ను మురారి కాపాడుకున్నాడు. నువ్వు ఏం మాట్లాడతావో అని నీ మొదటి మాట కోసం వీళ్ళందరూ ఎదురు చూస్తున్నారు. నీ వాళ్లతో నువ్వు మాట్లాడమ్మా. అసలు ఎవరు మీరంతా? గుర్తొచ్చింది బాబు. ఆవిడ పేరు రాధా అనుకుంటా. ఆ వ్యక్తి రాధా రాధా అంటూ చాలాసార్లు పిలిచాడు. ఆ అమ్మ పలకలేదు. నీకేం కాదు రాధా అనుకుంటూ తన చేతుల మీద ఎత్తుకుని కారులో తీసుకుని వెళ్ళిపోయాడు. ఆవిడ వాళ్ళ మనిషి అయి ఉంటుంది బాబు. ఆవిడ పేరు రాధా అని కూడా చెప్పారంటే ఖచ్చితంగా ఆవిడ బయట మనిషి ఎందుకు అవుతుంది? వాళ్ళ మనిషే. నేను చెప్పాను కదా కార్తీక్, ఖచ్చితంగా భానుకలా ఏం జరుగుండదు. భాను అయ్యుండదని నేను ముందే చెప్పాను. నువ్వే నా మాట వినిపించుకోలేదు. పల్లెటూళ్ళల్లో కుటుంబ కక్షలుంటాయి కార్తీక్. వాళ్ళు ఈ ఊరికి సంబంధించిన వాళ్ళు కాదు అంటున్నారు కదా. ఎక్కడి నుంచో వస్తున్న వాళ్ళ మీద ఇక్కడే అటాక్ జరిగింది అని చెప్తున్నారంటే బయట ఎక్కడో ఊళ్ళో తగాదాలు అనుకోకుండా ఇక్కడ జరిగాయి. ఆ దగ్గరలో భాను తాళి దొరకటంతో మనకలా అనిపించింది. తను భాను కాదు కార్తీక్. వెళ్దాం పదా. విలువైన సమాచారం ఇచ్చినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు. వాళ్ళ ఊరేంటో మీకు ఎవరికైనా తెలుసా? తెలీదు బాబు. వాళ్ళని మేము చూడటం కూడా ఇదే మొదటిసారి. ఆఫీసర్, వాళ్ళు ఎవరు, ఏ ఊరి వాళ్ళు ఎంక్వైరీ చేయండి. అక్కడికి వెళ్తే మనకేమైనా ఆచూకీ తెలుస్తుందేమో. తప్పకుండా సార్, నేను ఎంక్వైరీ చేస్తాను. వెళ్దాం పదండి. సరే పదండి. నువ్వురా. థ్యాంక్ గాడ్. భాను ఆచూకీ ఎప్పటికీ దొరకకూడదు. ఇదిగో ఈ టాబ్లెట్ వేసుకోండి. వద్దు, నాకే వద్దు. మురారి, నువ్వు వద్దు, నేను వెళ్ళి చూసొస్తాను. నేనెవర్ని? నన్నెందుకు ఇక్కడికి తీసుకొచ్చారు? అసలు నాకేమైంది? ముందు అది చెప్పండి. ఆ తర్వాతే నేనే మందులైనా వేసుకుంటాను. అన్ని విషయాలు తర్వాత మాట్లాడుకుందాం. ముందు ఈ టాబ్లెట్స్ వేసుకోండి. తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాం. ఆలోచించడానికి ఏమీ లేదు. నేను ఎక్కడున్నానో చెప్పమంటే అదెందుకు చెప్పడం లేదు? వీళ్ళంతా నాకేమవుతారో చెప్పమంటే అదెందుకు మాట్లాడడం లేదు? అసలు నేనెవరో చెప్పమంటే మీరెందుకు సమాధానం చెప్పడం లేదు? నా గురించి నేను తెలుసుకున్నాకే మందులు వేసుకోవాలా వద్దా అనేది ఆలోచిస్తాను. రామ్మా, రామ్మా. మెల్లగా 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 అమ్మా. ఏంటమ్మా అలా చూసుకుంటున్నావు? నిన్ను నువ్వు అంత కొత్తగా చూసుకుంటున్నావేంటి? నేను నా రూపం ఎలా ఉంటుందా? అవునమ్మా, రా, ఇలా రా అమ్మా. రాధా, బాగా గుర్తు తెచ్చుకో అమ్మా. వీళ్ళంతా నీకు కావలసిన వాళ్ళు, నిన్ను అభిమానంగా చూసుకునేవాళ్ళు. వీళ్ళెవరో నీకు గుర్తు రావడం లేదా? కనీసం మురారి కూడా నీకు గుర్తు రావడం లేదా?
లేదు, నాకేది గుర్తు రావడం లేదు. అసలు వీళ్ళందరూ ఎవరో కూడా నాకు తెలియడం లేదు. అదేంటి రాధా అలా అంటున్నావు? నేను నీకు తెలియకపోవడం ఏంటి? నువ్వు నన్ను మర్చిపోవడం ఏంటి? అసలు ఇది ప్రపంచంలో ఎక్కడైనా జరుగుతుందా? మనసులో ఉండే బంధాలు మట్టిలో కలిసిపోయే వరకు ఉంటాయంటారు కదా. అలాంటి మనసులు కలిసిన మనం ఒకరినొకరు ఎప్పటికీ గుర్తుపెట్టుకునే ఉంటాం. అలాంటిది నువ్వు నన్ను మర్చిపోవడం నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. మీరెవరో, మీరేం మాట్లాడుతున్నారో కూడా నాకు అర్థం కావడం లేదు. దయచేసి అలా మాట్లాడకండి. చూడమ్మా, నువ్వు ఈ ఇంటికి సంవత్సరం క్రితం వచ్చావు. నిన్ను మా కిట్టే తీసుకొచ్చాడు. తనకు నువ్వు కాలేజీలో పరిచయం అయ్యావు. ఇక్కడ ఇదే ఇంట్లో నువ్వు 6 నెలల పాటు మాతోనే ఉన్నావమ్మా. ఈ ఇంటి మనిషిలా కలిసిపోయావు. ఊరందర్నీ కూడా నువ్వు అభిమానంగా చూసావు. ఈ ఊరి కోసం మా కుటుంబం ఎంతో చేయాలి అనుకుంది. అందులో నీ సహాయం కూడా ఉంటుందని నువ్వెన్నోసార్లు మాకు చెప్పావు. అది కూడా నీకు గుర్తులేదా? లేదని చెప్తున్నాను కదా, నాకేం గుర్తు రావట్లేదు. అమ్మ రాధా, కొంచెం ప్రశాంతంగా ఆలోచించమ్మా. అన్నీ నీకు గుర్తొస్తాయి. ఒక్కసారి గుర్తు చేసుకోవడానికి ప్రయత్నించమ్మా. 6 నెలల క్రితం నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోయావు. ఎవరికీ చెప్పలేదు. ఎక్కడికి వెళ్ళిపోయావో తెలీదు. నీకోసం ఎంతో వెతికాం, కానీ నీ జాడ కనిపించలేదమ్మా. మళ్ళీ నీ అంతటికి నువ్వే మురారికి ఎదురయ్యావు. కానీ ఆ క్షణమే ఆ రౌడీల దాడిలో నీకు గాయమైంది. నువ్వు స్పృహ తప్పిపోయావు. మళ్ళీ స్పృహలోకి వచ్చేసరికి ఇదిగో ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నావు. గుర్తు తెచ్చుకోమ్మా. నాకేం గుర్తు రావడం లేదు. అసలు వీళ్ళల్లో ఎవరిని చూశానో కూడా నాకు గుర్తు రావడం లేదు. అసలు నేనెవరో నాకు తెలియనప్పుడు వీళ్ళంతా ఎవరో నాకు ఎలా తెలుస్తుంది? అదేంటమ్మా, ఇది ఎలా మాట్లాడుతోంది? నటిస్తోందా లేక నిజమే చెప్తోందా? లేదే, దాని మాట తీరు చూస్తుంటే అది నటిస్తుందని అనిపించడం లేదు. నిజమే చెప్తోందనిపిస్తోంది. కానీ ఇలా ఎందుకు మాట్లాడుతుందో అర్థం కావటం లేదు. అది మాట్లాడుతున్నట్టు లేదు, పిచ్చి ధరుస్తున్నట్టుగా ఉంది. కొంపదీసి దీనికి పిచ్చి పట్టిందేమో. మంచిదేగా, పిచ్చి పడితే పిచ్చాసుపత్రికి తీసుకెళ్లి జాయిన్ చేస్తారు. అలాగైనా సరే ఇంటికి దూరంగా ఉంటుంది కదా. ఏంటి డాక్టర్ ఇది? మీరెంతో పేరున్న డాక్టర్. మీరు ట్రీట్మెంట్ ఇస్తే పేషెంట్ ఎలాంటి పరిస్థితిలో ఉన్నా సరే రికవర్ అవుతారని భార్గవి చెప్పింది. మీ ట్రీట్మెంట్తో తను కళ్ళు తెరిచింది. మరి తనేంటి ఇప్పుడు ఇలా మాట్లాడుతుంది? ఏం జరుగుతుంది డాక్టర్? ఈ అమ్మాయి గతాన్ని మర్చిపోయింది. తల మీద బలమైన గాయం తగలడంతో తన గతాన్ని తను పూర్తిగా మర్చిపోయింది. తనని తాను కూడా గుర్తుపట్టలేని పరిస్థితుల్లో ఈ అమ్మాయి ఉంది. మీరే అలా మాట్లాడితే ఎలా డాక్టర్? మెడికల్ ఇప్పుడు ఎంతో అప్డేట్ అయిపోయింది. ఎలాంటి కేసెస్ అయినా చిటికలో సాల్వ్ అవుతున్నాయి. ఎంత పెద్ద జబ్బుకైనా ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది. అలాంటిది తన తల మీద తగిలిన గాయానికి ట్రీట్మెంట్ చేయలేరా? తనకి మళ్ళీ గతం గుర్తొచ్చేలా చేయలేరా? ప్లీజ్ డాక్టర్, ఎంత ఖర్చైనా పర్వాలేదు, అదంతా మేము భరిస్తాం. ఎక్కడున్నా బాను?
ఎలా ఉన్నావు? నీ ఆచూకీ ఎలా తెలుసుకోవాలి? నువ్వు దూరం అయి రోజులు గడుస్తోంది, కానీ నాకు యుగాలు గడుస్తున్నట్టుగా ఉంది. ప్రతి నిమిషం ఒక యుగంలా ఉంది. మళ్ళీ నువ్వు నా కంటికి ఎప్పుడు కనిపిస్తావో అని కన్నీళ్లతో ఈ కళ్ళు ఎదురు చూస్తున్నాయి. నా భాను నా దగ్గరికి ఎప్పుడు వస్తుందా అని ఆందోళనతో నా మనసు నిన్నే తలుచుకుంటుంది. ఏమైపోయావు భాను? ఎవరికీ తెలియకుండా ఎక్కడికి వెళ్ళిపోయావు? ఇప్పుడు అసలు ఎలాంటి పరిస్థితిలో ఉన్నావు భాను? ఎక్కడున్నావు కార్తీక్? కనీసం బయటికి వెళ్ళేటప్పుడు నాకు చెప్పి వెళ్ళాలని తెలీదా? నేను కూడా వచ్చేదాన్ని కదా. ఒంటరిగా వెళ్ళావు. ఎంత రాత్రైనా ఇంకా రాలేదు. అసలు ఎక్కడున్నావు? ఏంటి కార్తీక్ ఇది? కనీసం నా ఫోన్ కూడా లిఫ్ట్ చేయడం లేదు. నువ్వు ఇలా చేస్తే నేను ఎంత టెన్షన్ పడతానో నీకు తెలీదా? ప్లీజ్ కార్తీక్, ఫోన్ లిఫ్ట్ చేయి. అమ్మగారు, కాఫీ. మిమ్మల్ని ఒక మాట అడుగుతాను, మీరేమనుకోరు కదా? అడగాలని డిసైడ్ అయ్యావు కదా, మళ్ళీ ఏదైనా అనుకుంటానని అనుమానం ఎందుకు? అడుగు. బాబుగారంటే తన భార్యను వెతుక్కోవడానికి వచ్చారు. ఆయన మాటల్లోనూ ఆయన ప్రవర్తనలోనూ బాణం అంటే తనకెంత ఇష్టమో అర్థమవుతుంది. మీరు కూడా ఆ బాబు గురించి కంగారు పడుతున్నారు. మీరెవరమ్మా? ఆయనకు మీరేమవుతారు? పర్వాలేదే, నువ్వు ప్రతిదీ అబ్జర్వ్ చేస్తున్నావని నాకిప్పుడే అర్థమైంది. నేను కార్తీక్ చాలా మంచి స్నేహితులం. కార్తీక్ అమెరికాలో ఉన్నప్పుడు నాకు పరిచయం అయ్యాడు. అక్కడి నుంచి మా స్నేహం బాగా బలపడింది. నేనంటే కార్తీక్కి ఎంతో ఇష్టం. నన్నే పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. అవునా? మరి నీ అనుమానం నాకు అర్థమైంది. మరి నా స్థానంలోకి ఆ భాను ఎలా వచ్చిందని కదా? కొన్ని అనుకోకుండా అలా జరిగిపోతూ ఉంటాయి. అలా అనుకోకుండానే కార్తీక్ జీవితంలోకి ఆ భాను వచ్చింది. అనుకోకుండా వచ్చినట్లు లేదమ్మగారు. బానమ్మగారు ఇక్కడున్నప్పుడు సార్ గురించే ఆలోచించేవారు. ఇప్పుడు సార్ కూడా అమ్మగారి గురించే ఆలోచిస్తున్నారు. అది అనుకోకుండా జరిగిన పెళ్లిలాగా అనిపించట్లేదమ్మా. వాళ్ళిద్దరికీ ఒకరి మీద ఒకరికి ఎంత ప్రేమ ఉందో తెలుస్తుంది. నోరు మూస్తావా? ఏదో పెద్ద ప్రపంచమంతా చదివినట్టు తెలివిగా మాట్లాడుకో. నా కార్తీక్ ఏంటో నాకు తెలుసు. తను నన్ను చేసుకోవాలనుకున్నది నిజం. మా ఇద్దరికి పెళ్ళవుతుందని అందరూ అనుకున్నారు, అది నిజం. కానీ అనుకోకుండా ఆ భానుతో పెళ్ళైపోయింది. అంతేకాదు, ఇప్పటికీ కార్తీక్కి నేనంటేనే ఇష్టం. అందుకే కార్తీక్ కోసం నేనిక్కడున్నాను. ఇంతకు మించి నువ్వేం తెలుసుకోవాల్సిన అవసరం లేదు. లోపలికి వెళ్ళు. లేని కన్నుతో చూడరా, చీకటేదో వెలుతురేదో, మంచు ఏదో మంట ఏదో. ఈశ్వరా పరమేశ్వరా చూడరా, ఎటు చూడరా. ఈశ్వరా ఎక్కడున్నావు బాను? నువ్వు లేకుండా నేను బ్రతకలేను.
నీ మాట వినకుండా నేను ఒక్క క్షణం కూడా ఉండలేను. నువ్వు నాకు తోడు లేకపోతే అసలు నేనే లేను. బాను 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 బాను. ఈ మెడిసిన్ సిటీ నుంచి తెప్పించాను. ఇది క్రమం తప్పకుండా వాడితే రాధలో ఏవైనా బెటర్మెంట్ కనిపిస్తుంది. తను గతాన్ని మర్చిపోవడం ఏంటి డాక్టర్? తల మీద దెబ్బ తగిలితే అందరూ గతాన్ని మర్చిపోరు కదా. ఒకవేళ అది అంత పెద్ద గాయం అయితే మనం హాస్పిటల్కి తీసుకువెళ్ళి ఏ సర్జరీ అయినా చేస్తే సరిపోతుంది కదా. కానీ తనిలా ఎన్నాళ్ళుంటుంది? మెడిసిన్స్తో ఎప్పటికి క్లియర్ అవుతుంది? మీ అనుమానం నిజమేనమ్మా, కానీ తలకి దెబ్బ తగ్గడం వల్లే తన గతం మర్చిపోయిందని ఇప్పుడే చెప్పలేకపోతున్నాను. ఎందుకంటే తను 6 నెలలుగా ఎక్కడుందో తెలియదని మీరే చెప్పారు. ఈ 6 నెలల్లో ఏం జరిగిందో తెలియదు, తను ఎలాంటి పరిస్థితుల్లో ఉందో తెలియదు. అప్పుడే గతాన్ని మర్చిపోయిందా లేక ఇప్పుడు అలా జరిగిందా అన్నది రిపోర్ట్స్లోనే తెలుస్తుంది. ఇలాంటి ట్రీట్మెంట్ విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఏ చిన్న పొరపాటు జరిగినా పరిస్థితి మరోలా ఉంటుంది. మేము అర్థం చేసుకుంటాం డాక్టర్, కానీ రాధ చాలా తెలివైన అమ్మాయి. అలాంటి అమ్మాయి విషయంలో ఇలా జరగడం చాలా బాధగా ఉంది. గతంలో తనకిలా జరుగుతుందని మేమెవరం అనుకోవడం లేదు. తల మీద దెబ్బ తగిలినప్పుడే ఈ పరిస్థితి వస్తుందని చాలామంది అంటుంటారు కదా. ఇప్పుడు అలా జరిగిందని ఎందుకు అనుకోకూడదు? అనుకోవడం వేరు, నిజం వేరు. రెండింటికి చాలా తేడా ఉంది. అందుకే రిపోర్ట్స్ అన్నీ కరెక్ట్గా టెస్ట్ చేసి అప్పుడు చూద్దాం అంటున్నాను. ఇప్పుడు తనని ఎంత జాగ్రత్తగా చూసుకోవాలనేది, ఇలాంటి సిచ్యువేషన్లో తను ఎవరో తనే తెలుసుకోవడానికి తను చాలా ఆందోళన పడుతుంది. ఆ ఆందోళనలో తను మరింత ఇబ్బంది పడుతుంది తప్ప ప్రయోజనం కనిపించదు. అందుకే తనని చాలా ప్రశాంతంగా ఉంచాలి. తనున్న వాతావరణం అంతా ప్లెజెంట్గా ఉంది అనుకున్నప్పుడు తన మనసు కుదుట పడుతుంది. అప్పుడు మనకు బెటర్ రిజల్ట్స్ కనిపిస్తుంది. అనుకోకుండా జరిగిన సిచ్యువేషన్ అయితే అనుకోని పరిస్థితుల్లో మళ్ళీ గతం గుర్తుకొస్తుంది. అది ఈ టైంలోనే గుర్తొస్తుందని ఎవ్వరూ చెప్పలేరు. వెయిట్ చేయడం తప్ప ఎవరం ఏమీ చేయలేం. మీరు ఒకే విషయాన్ని పదే పదే చెప్తున్నాను అనుకోకపోతే నాదొక సలహా డాక్టర్. సర్జరీ ట్రై చేస్తే తల మీదే దెబ్బ తగిలింది కాబట్టి సర్జరీ ద్వారా రికవర్ అవ్వచ్చు కదా. అలా ఎందుకు ఆలోచించకూడదు? బ్రెయిన్ ఎంత సున్నితమైందో మీకు తెలుసు కదా. సర్జరీ చేసిన జ్ఞాపకాలు ఉన్న ఏరియాని స్టీమ్లైట్ చేయాలి.